ఈ ప్రార్థన కూడికను ఆనందించుకున్నాము. మన మధ్యన సుజాత సిస్టర్ ఓపెనింగ్ ప్రేయర్ చేస్తారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ ద లార్డ్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు. మనం ప్రార్థన పూర్వకంగా ఈ ఆన్లైన్ ప్రేయర్ సర్వీస్ ని స్టార్ట్ చేసుకుందాం. పరిశుద్ధుడవు 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 మహాఘనుడవు మహోన్నతుడవు సర్వోన్నతుడవు సర్వశక్తిమంతుడవు యేసయ్యా మీ యొక్క పరిశుద్ధ సన్నిధిలో నా తండ్రి ఈ సాయంత్రకాల సమయంలో ఈ రీతిగా మేమందరం కూడుకొనటం ప్రభాను తండ్రి మీరు నా తండ్రి మాకు ఇచ్చిన ధన్యత నాయన. ఈ యొక్క సాయంత్రకాలం ప్రభాన తండ్రి రావాల్సిన బిడ్డలందరినీ నడిపించండి ప్రభాన తండ్రి నీ యొక్క వాక్యంను విని వేగరం నా తండ్రి ప్రభ మనసులలో కలిగించండి నాయన. పరిశుద్ధాత్మ తండ్రి ప్రభ బిడ్డలను నా తండ్రి ఆయత్తపరచండి. ప్రతి ఒక్కరూ సాష్టాంగపడి నీకు సన్నిధిలో గోజాడుకునే ఒక అవకాశము అనుదినము మాకు ఇస్తున్నందుకు మీకు వందనాలు ప్రభ. ఎంతగానో మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని కనికరించిన దేవుడవు కరుణించిన వాడవు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ తండ్రి అగ్ని స్వరూపుడమైన యేసయ్య మీ యొక్క పరిశుద్ధ సన్నిధిలో నా తండ్రి ప్రభ మేము ప్రార్థిస్తుండగా వాక్యంను ప్రభ పంచుకొని చుండగా నా తండ్రి విజ్ఞాపనలు చేస్తుండగా స్తుతిస్తుండగా ప్రభ నా తండ్రి మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత ప్రతి బిడ్డను అభిషేకించండి. ప్రతి ఒక్కరి చుట్టూ మీకు అగ్నిని కంచెగా వేసి భద్రపరచండి నాయన. టీంలో ప్రభ ప్రతి ఒక్కరిని నా తండ్రి మీరు ప్రభ మరి ఆరోగ్యంతోనూ ఆశీర్వాదములతోనూ ప్రభ ఆర్థికంగాను ప్రభ నా తండ్రి ఎన్నో మేళ్లతో మీరు నింపుతున్నారు నాయన. నీకు వందనాలు 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 చెల్లిస్తున్నాం ప్రభ. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మా జీవితాలలో ప్రభ మీరు చేస్తున్న ప్రతి గొప్ప కార్యం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎన్నో సమస్యలతో ప్రభ నీకు సన్నిధిలోకి మేము వస్తున్నాం. ప్రతి సమస్యకు మీరు జవాబునిస్తున్న దేవుడు యేసే నా పరిహారి అని మేము సాక్ష్యం ఇచ్చుటకు ప్రభ మమ్మల్ని నిలబెట్టిన దేవుడు నీకు వందనాలు. ప్రతి సమస్య నా తండ్రి ప్రభ మీరు తుదముట్టిస్తున్నారు. నా తండ్రి సేవకులను విస్తరింప చేయండి. సేవను కొనసాగిస్తున్నందుకు మీకు వందనాలు ప్రభ. ప్రతి ఒక్క బిడ్డ మీరు లేవనెత్తుతున్నందుకు మీకు వందనాలు. ప్రతి ఒక్కరిని బలపరచండి, విశ్వాసంలో స్థిరపరచండి. యేసే నా తండ్రి ఎన్ని శోధనలు వచ్చినా కష్ట నష్టాలు వచ్చినా కూడా ప్రభ నా తండ్రి ముందుకు సాగే ఆ యొక్క మనస్సును మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు చేస్తున్నాం. పడిపో వారందరినీ ఉద్ధరించే వాడవు నీవే నాయన. ప్రతి ప్రార్థనకు చెవియొగ్గు వాడవు నీవే ప్రభ. నీకు గొప్ప కార్యంలో కొరకై ప్రభ నా తండ్రి మమ్మల్ని నిలబెట్టినందుకు నీకు వందనాలు చేస్తున్నాం. ఇంత మటుకు ప్రభ నా తండ్రి మా జీవితాలలో మీరు చేసిన ప్రతి మేలును బట్టి వందనాలయ్యా. నా తండ్రి ప్రభ సేవకులను స్థిరపరచండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. అనుదినం ఆన్లైన్ లో ఈ సర్వీస్ లో ప్రభ మరి ఎంతమంది అయితే వింటున్నారో ప్రభ, ఎంతమంది అయితే యూట్యూబ్ లో ఈ ప్రోగ్రామ్స్ ని ప్రభ ప్రార్థనలో పాల్గొంటున్నారో ప్రతి ఒక్కరిని దృష్టించండి నాయన. ప్రతి ఒక్క బిడ్డ యొక్క అవసరతలు ఎరిగిన వాడవు. అడగక ముందే మా అక్కర్లన్నీ తీర్చే దేవుడు, అడిగి ఊహించి వాటికన్నా మరి ఎక్కువగా దయచేవాడవు. నీకు గొప్ప ప్రేమను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ. కొలవలేని ఆ యొక్క అగాపి ప్రేమను బట్టి నీకు వేలాది వేల వందనాలు కృతజ్ఞత స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభ. ఈ సాయంత్రకాలం నాయన తండ్రి ప్రతి ఒక్క బిడ్డ వచ్చినందుకు ప్రభ, రానైన బిడ్డలను బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తూ అతని వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని హెచ్చరించండి, మనం బలపరచండి, స్థిరపరచండి. నా తన విశ్వాసంలో ముందుకు సాగే యొక్క కృప మాకు అనుగ్రహించమని సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. మన మధ్యన క్యాథరిన్ సిస్టర్ పాట పాడతారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ఓకే సిస్టర్, థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. బ్రదర్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్. పాట పాడుకుందాము. గొప్ప దేవుడని శక్తి సంపన్నుడని గలమెత్తి నేను నిన్ను గానమాడేదా, రాజుల రచవని రక్షణ దుర్గమని నీ కీర్తిని నేను కొనియాడేదన్, నీ కీర్తిని నేను కొనియాడేదన్. గొప్ప దేవుడని శక్తి సంపన్నుడని గలమెత్తి నేను నిన్ను గానమాడేదన్, రాజుల రజవన్ రక్షణ దుర్గమన్ నీ కీర్తిని నేను కొనియాడేదన్, నీ కీర్తిని నేను కొనియాడేదన్. హల్లెలూయా నా ప్రాణనాదా, హల్లెలూయా నా యేసునాదా, హల్లెలూయా నా ప్రాణనాదా, హల్లెలూయా నా యేసునాదా. గొప్ప దేవుడని శక్తి సంపన్నుడని
గలమెత్తి నేను నిన్ను గానమాడేదన్ రజుల రజవన్ రక్షాన దుర్గమన్ నీ కీర్తినే నేను కొనియాడేదన్ నీ కీర్తినే నేను కొనియాడేదన్ అద్భుత క్రియలు చేయువాడని ఆశ్చర్య కార్యాలు చెయ్యగలడని అద్భుత క్రియలు చేయువాడని ఆశ్చర్య కార్యాలు చెయ్యగలడని అద్వితీయుడని అది సంభూతుడని ఆరాధించేద నిత్యము నిన్ను అద్వితీయుడని అది సంభూతుడని ఆరాధించేద నిత్యము నిన్ను హల్లెలూయా నా ప్రాణనాదా హల్లెలూయా నా యేసునాదా హల్లెలూయా నా ప్రాణనాదా హల్లెలూయా నా యేసునాదా గొప్ప దేవుడని శక్తి సంపన్నుడని గలమెత్తి నేను నిన్ను గానమాడేదన్ రజుల రజవన్ రక్షాన దుర్గమన్ నీ కీర్తినే నేను కొనియాడేదన్ నీ కీర్తినే నేను కొనియాడేదన్ సాగరాన్ని రెండుగా చేసినాడని సాతాను శక్తులను ముంచినవని సాగరాన్ని రెండుగా చేసినాడని సాతాను శక్తులను ముంచినవని సర్వోన్నతుడవని సర్వ సంపన్నుడని సాక్ష్య గీతము నేను పాడేదాం సర్వోన్నతుడవని సర్వ సంపన్నుడని సాక్ష్య గీతము నేను పాడేదన్ హల్లెలూయా నా ప్రాణనాదం హల్లెలూయా నా యేసునాదం హల్లెలూయా నా ప్రాణనాదం హల్లెలూయా నా యేసునాదా గొప్ప దేవుడని శక్తి సంపన్నుడని గలమెత్తి నేను నిన్ను గానమాడేదన్ రజుల రజవని రక్షాన దుర్గమన్ నీ కీర్తిని నేను కొనియాడేదన్ నీ కీర్తిని నేను కొనియాడేదన్ హల్లెలూయా నా ప్రాణనాదం హల్లెలూయా నా యేసునాదం హల్లెలూయా నా ప్రాణనాదం హల్లెలూయా నా యేసునాదా గొప్ప దేవుడని శక్తి సంపన్నుడని గలమెత్తి నేను నిన్ను గానమాడేదన్ రజుల రజవని రక్షాన దుర్గమన్ నీ కీర్తిని నేను కొనియాడేదన్ నీ కీర్తిని నేను కొనియాడేదన్ థ్యాంక్ యూ సిస్టర్ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్, థ్యాంక్ యూ. వాక్యం మనం స్టార్ట్ చేసుకున్నాము. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యం స్టార్ట్ చేస్తాం. ప్రార్థన స్తుతి 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవ, కృపా కనికరంగా దేవ, మహోన్నతుడ ఏసియా ప్రభాతండి, ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు లెక్కలేని వేలాది వందనాలు ప్రభాతండి. ఏసియా ప్రభాతండి, మరి ఎంతో మంది వాక్యాన్ని గ్రహించకుండా ప్రభాతండి మేము ప్రభావ మరి మార్పు కలిగి జీవితం లేకుండా మమ్మల్ని క్షమించండి. పొద్దున్న నుంచి ఎన్నో తప్పిదాన్ని విషాంతాన్ని మనం క్షమించండి ప్రభాతాన్ని ఆన్లైన్ సర్వీస్ లో మాట్లాడి ప్రతి బిడ్డని జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభా, రాని వారిని జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభా వాక్యం షేర్ చేసుకోవడానికి ప్రభా ఇచ్చిన సమయంలో మీకు లెక్కలేని వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆత్మ నడిపింపు మా అందరికి ఇచ్చండి ప్రభా, మీరే ఉంటే మాట్లాడండి ప్రభాతం, మా సొంత జ్ఞానాన్ని కొట్టిపారండి ప్రభా. ఏసియా ప్రభాతం నిర్వహించడం మేమందరం ప్రభా మార్పు కలిగి జీవితం కలిగి ఉండాలి ప్రభా. ఏసియా ప్రభావం చిత్త ప్రకారం నడుచుటకు మాకు కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మా ప్రార్థన అంతలో ఉండి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను నా తండ్రి, ఆమేన్. అయితే లాస్ట్ టైము నేను షేర్ చేసుకున్నాను, దేవుడు మనతో మాట్లాడతాడు. నేను సమూయేలు గ్రంథంలో దేవుడు మనతో మాట్లాడతాడు. చాలా మంది దేవుడు మనతో మాట్లాడడం, నేను అయితే నా డౌట్ నేను అడిగినప్పుడు దేవుడు నాతో మాట్లాడిన విషయాన్ని నేను షేర్ చేసుకున్నాను. దేవుడు ప్రార్థన వింటున్నాడా లేదా, అసలు ఎట్లా మాట్లాడతాడని చెప్పినప్పుడు నేను ఆ వాక్యాన్ని గ్రహించి దేవుడు నాతో ఆ వాక్యం ద్వారా మాట్లాడిన అన్నమాట సమూయేలు గ్రంథం. సో నేను మరి సేవకుల కోసం మనం సేవ చేస్తాం ప్రభా, మరి మేము ఏ విధంగా సేవ చేయాలి, మరి ఎట్లా ఉండాలి, ఎట్లా వాక్యం షేర్ చేసుకోవాలి ప్రభా అని అనుకున్నప్పుడు నేను ఈ నిర్గమాకాండము 10వ అధ్యాయంలో నుంచి దేవుడు నాతో మాట్లాడిండు. నేను ఆ వాక్యాన్ని షేర్ చేయాలనుకుంటున్నాను. అంటే ఇక్కడ అప్పుడులో మోషే ఐగుప్తులో నుంచి ఇజ్రాయెల్ జనాల్ని ఎట్లయితే బయట తీసుకొచ్చిండో, దేవుడు ఆయన ద్వారా ఎట్లా ఆయన అద్భుత రాచకాలు చేసిండో, అదే విధంగా మనల్ని కూడా దేవుడు వాడుకోబోతున్నాడు అనమాట. అయితే అది దేవుడు చూపించినారు. దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అప్పట్లో వాళ్ళు
వాళ్ళు స్లేవరీగా ఉన్నప్పుడు దేవుడు వాళ్ళ మీద కృప చూపించి మళ్ళీ వాళ్ళను అక్కడి నుంచి రప్పించిన అనమాట. అదే విధంగా లోకంలో మనం ఎంతో మందిని చూస్తుంటాము, దేవుని దగ్గర రాకుండా వాళ్ళు ఎన్నో శ్రమలలో స్లేవరీస్ లో ఉంటారు అనమాట. సో దాన్ని దేవుడు చూపించిన అనమాట. ఈ లోకంలో ఉన్న వాళ్ళు కూడా ఎంతో మంది స్లేవరీతనంలో ఉన్నారన్నమాట. వాళ్ళు బానిసలుగా ఉంటున్నారన్నమాట ప్రతి దాంట్లో. అంటే లోకరీతిగా కొంతమంది పైసలకు బానిసత్వం ఉంటున్నారు, కొంతమంది వాళ్ళ అలవాటు చెప్పిన వాళ్ళకున్న బ్యాడ్ హ్యాబిట్స్ ని బట్టి వాళ్ళు బానిసలుగా ఉంటున్నారు. కొంతమంది ప్రతి ఒక్కరు చూసుకుంటే ఎవ్రీవన్ ఇన్ దిస్ ప్రెసెంట్ సిచ్యుయేషన్ అందరు చాలా మంది బానిసత్వంలోనే ఉంటున్నారు అనమాట. సో కొన్ని వాళ్ళ మనము తెల్ల కోసం ప్రార్థించినప్పుడు దేవుడు మనకి చూపిస్తా ఉంటాడు అనమాట. ఇక్కడ మోషే కూడా ఆయన కూడా గ్రహించిండు అనమాట. వాళ్ళు అక్కడ ఉన్న స్లేవరీస్ ద్వారానే ఆయన గ్రహించిన అనమాట. ఆయనకు ఆల్రెడీ దేవుళ్ళు ఉన్న మంచితనము అక్కడ ఆయన చూసిన అనమాట. ఆయన ఇతరులను కొట్టడం కానీ వేరే వాళ్ళు స్లేవరీ చేసేటప్పుడు ఆయన జాలి కలిగిందనమాట. అలానే ఏసే గుణగణాలు మనలో ఉన్నప్పుడు మనం ఎప్పుడైతే సేవ చేస్తామో ఆటోమేటిక్ దేవుడు మనతో మాట్లాడుతూ ఆల్రెడీ మన పుట్టక మునిపే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నారు. సో ఆ వాక్యాన్ని కూడా మనము చూసినాము. సో ఇక్కడ కూడా మనం అనుకుంటాం నార్మల్ గా నేను దేవుడిని నమ్ముకొని సేవ చేసిన ఇట్లా అసలు గానే కాదు. దేవుడు ఏర్పరచుకున్నాడు మనల్ని. ఏర్పరచుకొని ఆయన చిత్తం లేకుండా ఏది కూడా జరగదు. ఆయన చిత్తం లేకుండా ఏది కూడా జరగదు. ఆయన మనం పుట్టుక మునిపే భూమి పునాదులు వేగమునికే మనం ఏర్పరచుకున్నాం. మళ్ళీ అలాంటప్పుడు మనం కోఇన్సిడెన్స్ గా అసలు అనుకోలేము అనమాట. చూడండి, దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఇక్కడ అదే వాక్యాన్ని మనం చూసుకుంటాము. ఫస్ట్ నేను దేవుడి చిత్తం లేకుండా అయితే ఏది జరగదు అది మనం చూస్తాం. జాన్ చాప్టర్ 1 లో అక్కడ కూడా చూసుకుంటే ఆది అందు వాక్యం ఉండను. అది చూడండి, ఒకసారి మళ్ళీ చదువుతాను. జాన్ 1 చాప్టర్. ఆది అందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది అందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగి ఉన్న దేదియు ఆయన లేకుండా కలగలేదు. చూడండి, కలిగి ఉన్న దేదియు ఆయన లేకుండా కలగలేదు అంటే కలిగి ఉన్నదన్నీ అంటే ఈవెన్ మనం కూడా ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ అంటే ఎవ్రీ క్రియేచర్ ఎవ్రీథింగ్ ఆయన లేకుండా కలగలేదు. మరి ఆయన లేకుండా కలగలేదు కాబట్టి ఆయన చిత్తం లేకుండా మనం ఇక్కడ లేనేలేము ఈ రోజు ఇక్కడ కూడా. సో మనము ఇక్కడ చూసుకుంటే కనుక మోషే ఎలా వాళ్ళను దేవుడు ఆయన వాడుకున్నాడు, ఏ విధంగా ఇశ్రాయేలు ప్రజలను అక్కడ ఐగుప్తు తీసుకొచ్చిండు, మనము ఎలా దేవుడు మనము వాడుకోబోతున్నాడు ఫస్ట్ ఇక్కడ మనము చూద్దాము. ఇక్కడ మోషేతో మాట్లాడిన మాటలు చూద్దాము. ఎక్సోడస్ నిర్గమకాండము 10వ అధ్యాయంలో చూసుకుంటే, కాగా యెహోవా మోషేతో ఫరో యొద్దకు వెళ్ళుము, నేనే యెహోవానని మీరు తెలుసుకున్నట్లు నేను చేయు సూచక క్రియలను ఐగుప్తీయుల ఎదుట కనుపరచుటకు నేను వారి ఎడల జరిగించిన వాటిని వారి ఎదుట కలుగజేసిన సూచక క్రియలను నీవు నీ కుమారునికి ప్రచురము చేయునట్లును నేను అతని హృదయమును అతని సేవకుల హృదయములను కఠిన పరిచితినను. కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్ళి అతనిని చూచి ఇలాగూ చెప్పిరి. ఇక్కడ చూడండి, దేవుడే పంపిండు. దేవుడే మోషేను మరి అహరోనులను అక్కడ ఐగుప్తు దేశానికి ఫరో దగ్గరికి పంపించింది. ఆయన ఏసియానికి సూచన క్రియలు చేయడానికి. అంటే దేవుడు ముందే మాట్లాడుతున్నాడు. అంటే మనతో కూడా దేవుడు ముందే మాట్లాడి మన సేవ చేయడానికి ఎక్కడ పోవాలి, ఎవరితో ఏం మాట్లాడాలి, ఏ వాక్యాన్ని మనం షేర్ చేయాలన్న దేవుడు ముందే మనతో మాట్లాడతాడు. ఆయన ఏ సూచక క్రియలు చేయాలనుకుంటున్నాడు ఎక్కడ, అది తప్పకుండా దేవుడు మనకు చూపిస్తాడు. ఈ వాక్యం ద్వారా నేను తెలుసుకున్నా ఇక్కడ. అందుకే దేవుడు ఆల్రెడీ మోజెస్ అడుగుతున్నప్పుడు మోజెస్కి ముందే అన్ని చూపించింది. దేవుడు ముందు ఏం చేయబోతున్నాడు అన్ని క్లియర్ గా చెప్తున్నాడు. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఐగుప్తు ఫరో దగ్గరికి వెళ్ళు, అక్కడికి వెళ్ళి నువ్వు నేను ఎన్నో అద్భుత రాజకీయాలు చేయబోతున్నాను అని చెప్పి మళ్ళీ అక్కడ కూడా ఫరో రాజు హృదయాన్ని కూడా ఆయన కఠినపరిచింది. అక్కడ కూడా అది కూడా దేవుడు మాట్లాడుతుంది. చూడండి, ఇక్కడ ఇప్పుడు మనము సేవకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఎంతో మంది కఠినమైన మనుషులు ఉంటారు, చుట్టుపక్కల ఉంటారు, వినే వాళ్ళు కూడా. సో అక్కడ అది కూడా దేవుడు కఠినపరుస్తుంది. అక్కడ అంటే దేవుడు చిత్తం లేకుండా జరగట్లేదు. మనం ఏ విధంగా మాట్లాడాలనేది దేవుడు చెప్పినట్టు మాట్లాడినప్పుడే, దేవుడు మనతో మాట్లాడిన విషయాన్ని మనం మాట్లాడినప్పుడు అక్కడ కార్యం జరుగుతుంది. లేదంటే నీ ఓన్ ఆలోచన సొంత ఆలోచన తీసుకొని చేస్తే అక్కడ ఏ కార్యం జరగదు. అందుకే దేవుడు ఏం మాట్లాడాలన్నది కూడా దేవుడే చెప్పింది. అక్కడ
దేవుడు మోషేతో అన్నాడు, నువ్వు అక్కడికి వెళ్ళి వాళ్ళు చెప్పు. కాబట్టి ఇక్కడ చూడండి 10వ అధ్యాయం నిర్గమకాండం 10వ అధ్యాయము 3వ వచనం చూసుకుంటే, కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్ళి అతనిని చూచి ఇలాగు చెప్పిరి, హెబ్రీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు ఎన్నాళ్ళ వరకు నాకు లొంగనొల్లక యుందువు. చూడండి ఇక్కడ చూడండి, మనము యుద్ధం చేసేది మనుషులతో కాదు, ఈ లోకంలో ఉన్న దుష్టత్వం ఉందో సైతాన్యత ఉందో దాంతో మనము ఆత్మీయంగా పోరాటం చేస్తున్నాం. ఇది మనం ఆత్మీయంగా గ్రహించుకోవాలి. మనం కూడా దేవుడు మనకి మాట్లాడుతుంటాం, మనము దుష్టంతో ఈ విధంగా వానితో మాట్లాడాలి. అది మనల్ని శోధించినప్పుడు మనం ఎట్లా మాట్లాడాలా, ఏ విధంగా అయితే ఉండాలా. మనం వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు, ఇతరులతో వాక్యం చెప్తున్నప్పుడు అక్కడ సైతాను వాళ్ళని విననీయకుండా ఆత్మీయంగా వాళ్ళని చేయకుండా ఎన్నో ఆటంకాలు కనిపిస్తూ ఉంటుంది అనమాట. అదే ఇక్కడ జరుగుతుంది అనమాట. ఇక్కడ చూడండి, ఆత్మీయంగా చూసుకుంటే ఇక్కడ మనం దేవుడు యెహోవా సెలవించినది ఏమనగా, నీవు ఎన్నాళ్ళ వరకు నాకు లొంగక యుందువు, నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము. నీవు నా జనులను పోనీయనొల్ల ఎడల ఇదిగో రేపు నేను మిడతలను నీ ప్రాంతంలోనికి రప్పించేదను, ఎవడునూ నేలను చూడలేనంతగా అవి దాని కప్పును. చూడండి అక్కడ దేవుడు ఒక తెగుళ్ళను గుర్తించింది ఫస్ట్. అంటే ఇప్పుడు కూడా తెగుళ్ళు ఉన్నాయి. దేవుడు ఆల్రెడీ చెప్తున్నాడు, తెగుళ్ళు ఉన్నాయి, తెగుళ్ళు లేకుండా అక్కడ ఎప్పుడైతే మన ఆత్మీయంగా అర్థం చేసుకుంటామో, ఎప్పుడైతే ఈ తెగులు ఆత్మీయంగా కూడా అవి తెగులు అనేవి వస్తాయన్నమాట. మనం గ్రహించాలా, అదే గ్రహించాలి. ఇక్కడ తెగులు ఏ విధంగా వస్తున్నాయి, ఆత్మీయంగా లేకపోతే మాత్రం తెగులు అనేది కంపల్సరీ వస్తాయి అన్నమాట. ఆత్మీయంగా లేకపోవడము అని అంటే మనము ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. తప్పకుండా ప్రతిరోజు వాక్యం చదవడం, ప్రేయర్ చేసుకోవడం, మాట వరుసకి ఏదో అలవాటు చెప్పిన కాకుండా దేవునితో సమయం గడపడానికి మనం చూస్తున్నాం అనమాట. దేవుడు మాట్లాడుతున్న అదే ఇక్కడ మనము తెగుళ్ళ కోసం చూస్తున్నాం. ఫస్ట్ తెగుళ్ళు అది ఎప్పుడైతే ఇక్కడ మోషే దేవుడు చెప్పమని చెప్పినప్పుడు వాళ్ళు వినలేదు. ఇక్కడ కూడా మనకి దేవుడు సేవకుల ద్వారా వాక్యం ద్వారా హెచ్చరిస్తుంటారనమాట. ఎప్పుడైతే మనము ఆ హెచ్చరిక విని కూడా మనము దేవుని మాట లోపడకుండా ఇంకా లోకరీతిగా ఉన్నప్పుడు మనకు కూడా తెగులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దేవుడు తెగుళ్ళని తీస్తాడనమాట. అది కూడా మనకి దేవుడు చూపిస్తున్నట్టు దర్శనం. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఈ దేవుడు మాట్లాడుతుంది, నేను చదివినప్పుడు నాకు దేవుడు ఇదే చూపించిండు, దీన్ని ఆత్మీయంగా దేవుడు అంటే మాట్లాడిన నాతో. అందుకని అక్కడ అప్పట్లో ఐగుప్తు దేశంలో వాళ్ళు ఫరో రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇజ్రాయెల్ ప్రజల్ని ఎప్పుడైతే వాళ్ళు పంపిలేదు, దేవుడు మాట్లాడుతుంది ఫరో ద్వారా చెప్పమని ఆజ్ఞాపించింది అనమాట. అప్పుడు ఇక్కడ చూడండి, చూడలేనంతగా అవి దాని కప్పును తప్పించుకొనిన శేషమును అనగా వడగండ్ల దెబ్బను తప్పించుకొని మిగిలిన దానిని అవి తినివేయును. పొలములో మొలిచిన ప్రతి చెట్టును తినును, మరియు అవి నీ ఇండ్లలోను నీ సేవకులందరి ఇండ్లలోను ఐగుప్తులందరి ఇండ్లలోను నిండిపోవును. నీ పితరులు గాని నీ పిత మహులు గాని ఈ దేశములో నుండిన నాట నుండి నేటి వరకు అట్టి వాటిని చూడలేదని చెప్పి ఫరో ఎదుట నుండి బయలు వెళ్ళాను. ఫస్ట్ దేవుడు ఇక్కడ చేసినప్పుడు మోషే ద్వారా చేసిన అద్భుత రాజకాలు ఇక్కడ చూపిస్తున్నాం అనమాట. చూడండి, మనం కూడా సేవకు వెళ్ళినప్పుడు మనకు కూడా ఆత్మీయ పోరాటాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి అనమాట. ఇదొక ఆత్మీయ పోరాటమే. ఇప్పుడు మనం కూడా ఆత్మీయ పోరాటం ఉన్నప్పుడు ఎప్పుడైతే సైతాన్ మనకి అడ్డగిస్తుందో అప్పుడు మనం మాట్లాడాలి. దేవుడు మనతో ఏం మాట్లాడుతున్న విషయాన్ని దాన్ని కూడా మనము అంటే చూపించాలన్నమాట. దేవుడు మాట్లాడుతున్నాం, ఏది మాట్లాడాలనేది మనం మాట్లాడాలి. మనం సొంతంగా మాట్లాడడానికి ఏం లేదు. ఇక్కడ ఏదైతే దేవుడు చెప్పమని చెప్పిందో అదే విషయాన్ని మోషే వాడుకున్నాడు. మోషే చెప్పిండు ఆయన సొంతంగా చెప్పకుండా. అదేవిధంగా మనం కూడా ఎంతో మంది ప్రజలకు సువార్త చెప్పడానికి వెళ్ళినప్పుడు అక్కడ సైతాన్ని పనిచేస్తూ ఉంటుంది అనమాట. అక్కడ మనము ఆత్మీయంగా మాట్లాడాల. పరిశుద్ధాత్మ శక్తి మనలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ శక్తి మాట్లాడుతూ ఉంటారు మనతో. అప్పుడే మనము దేవుడు పలికే మాట్లాడని పలుకోవచ్చు అనమాట. ఒకవేళ మనము
అలా కాకుండా సొంతంగా నువ్వు అక్కడ ఉన్న దాన్ని బట్టి నీ సొంతంగా ఆలోచనతో చేస్తే అక్కడ ఏది కూడా జరగదు అనమాట. ఇంకా అగేన్స్ట్ గా మనకే అవుతుంది అనమాట. అందుకని ఇక్కడ దేవుడు ఫస్ట్ సూచన మోషే ద్వారా చూపించిన మాటలను మనకు చెప్తున్నాడు. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ చూడండి, మరియు అవి ఇక్కడ చదివిన 6th verse కూడా చదివినాం కదా. మరియు నీ ఇళ్లలోను నీ సేవకులందరి ఇళ్లలోను ఐగుప్తులందరి ఇళ్లలోను నిండిపోను. నీ పితరులు గాని నీ పితామహు గాని ఈ దేశములో నుండి నాట నుండి నేటి వరకు అట్టి వాటిని చూడలేదని చెప్పి ఫరో ఎదుట నుండి బయలు వెళ్ళింది. చూడండి, అప్పుడు దేవుడు చేసిన మరి అప్పుడు దేవుడు తెగులు గుర్తించింది. మళ్ళీ ఇప్పుడు కూడా దేవుడు తెగులు గుర్తించింది. ఎవరికి అసలు ఎక్కడ జరగలేనంతగా దేవుడు జరిపిస్తుంది అనమాట. కానీ సేవకులకు మనం ప్రార్థనలో ఉన్నప్పుడు, ఆత్మీయంగా ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు దేవుడు మనకి ఆల్రెడీ మనకి చూపిస్తూ ఉంటాం. మనం ఆల్రెడీ ఎన్నో సార్లు కూడా మనము విన్నాము, చూసినాం కూడా. మనం ఆల్రెడీ మన సేవకుల ద్వారా దేవుడు ఎన్నో సార్లు మనకి చూపిస్తూ ఉంటాం అన్నమాట. ఎక్కడ ఏదైతే తెగులు వచ్చేవినో అవి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు సేవకుల ద్వారా. మనం జాగ్రత్త పడాలన్నమాట దాన్ని విని. సో ఎప్పుడు దేవుడు మనము సేవకి మనం ఏం రాలేదు ఇక్కడ సేవ చేయడానికి కానీ, మనం సువాత చెప్పడానికి కానీ, అసలు మనము రానేలేదనమాట. దేవుడు ఎన్నుకుంటేనే మనం వచ్చాం. దేవుడు లేకుండా, ఆ చిత్తం లేకుండా ఏదో జరగలేదని ఇప్పుడే మనం చూసినాం కదా. సో మనం అట్లా అనుకోవడానికి లేదు. ఖచ్చితంగా దేవుడు మనల్ని ఎన్నుకున్నాం కాబట్టి మనము సేవ చేయాల్సిందే. ఇక్కడ మోస కూడా చేయనని చెప్తే దేవుడు మోసను పంపించుండు ఐగుప్తు దేశానికి ఇజ్రాయెల్ ప్రజలను విడిపించడానికని. ఇప్పుడు మనల్ని కూడా మనం ఓనుకోనన్నా దేవుడు మనల్ని సువార్త చెప్పడానికి పంపిస్తుంది. మనం కూడా సిద్ధంగా ఉండాలన్నమాట. చెప్పడానికి వీలేదు, నేను చేయలేను, నాకు ఈ పని ఉంది, ఆ పని నేను లోకరీతిగా చెప్పడానికి అస్సలు లేనిది అనమాట. దేవుడు మాట్లాడుతుంది. అందుకని ఈరోజు తర్వాత అప్పుడు ఫరో సేవకులు అతన్ని చూచి, ఎన్నాళ్ళ వరకు వీడు మనకు ఉరిగా ఉండును, తమ దేవుడైన యెహోవాను సేవించుటకు ఈ మనుషులను పోనిమ్ము, ఐగుప్తు దేశము నశించినదని నీకింకా తెలియదా అనేది. అప్పుడు మోషే ఆరోనులు ఫరో యొద్దకు మరలా రప్పింపబడగా అతడు, మీరు వెళ్ళి మీ దేవుడైన యెహోవాను సేవించుడి, అందుకు ఎవరెవరు వెళ్ళుదురని వారిని అడిగాను. అందుకు మోషే, మేము యెహోవాకు పండుగ ఆచరింపవలెను గనుక మా కుమారులను, మా కుమార్తెలను, మా మందలను, మా పశువులను వెంట పెట్టుకొని మా చిన్న పెద్దలతో కూడా వెళ్ళేదామనేను. అందుకతడు, యెహోవా మీకు తోడై ఉండిన నేను మిమ్మును మీ పిల్లలను పోనిచ్చేదనా? ఇదిగో మీరు దురాలోచన గలవారు పురుషులైనను మీరు మాత్రము వెళ్ళి యెహోవాను సేవించండి. చూసిండ్రా ఇప్పుడు ఇక్కడ మరి మోషే అంటున్నాడు, మా పిల్లలను, మా ఇతరులను, మరి అందరినీ, దేవుని ఇజ్రాయెల్ ప్రజలను అందరినీ, ఎవరైతే దేవుని దగ్గర కావాలనుకున్న అంగీకరించిన దేవుడు ఎన్నుకున్న ప్రజలందరినీ నువ్వు పంపించాలని చెప్పేసి ఫరో రాజుతో అన్నప్పుడు ఫరో రాజు అస్సలు ఒప్పుకోవట్లేడు. అదే విధంగా ఇక్కడ కూడా మనం ఒక ఫ్యామిలీ దగ్గర ప్రార్థన చేసినప్పుడు, ఒక సంఘంలో కానీ ఇంకా దగ్గర ప్రార్థన చేసినప్పుడు ఈ ఆత్మీయ పోరాటం ఎట్లుంటుంది అంటే, ఆ సైతాను సరే నువ్వు ఒక్క రోజుకి నువ్వు అంటే మార్పు చెందడానికి పూర్తి సంపూర్ణమైన చేంజ్ వానికి ఇవ్వకుండా సగమే ఇస్తుంటారు అనమాట. అంటే యుద్ధం అయితే ఉంటుంది, ఆత్మీయ యుద్ధం. మనము ఎవరికైనా సేవ చేసినప్పుడు, వాళ్ళకి సువార్త చెప్పాలనుకున్నప్పుడు ఎన్నో ఆటంకాలు వస్తుంటాయి. సేమ్ ఇట్లనే దేవుడు ఇక్కడ చూసినాం కదా, అక్కడ మోషే వెళ్ళి వాళ్ళను విడిపిద్దామని పోతే అక్కడ ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఫరో అసలు ఒప్పుకోడు అనమాట. అదేవిధంగా ఈ సైతాన్ కూడా మనం ఒక రక్షణలు తిప్పిద్దాం, రక్షణలకు నడిపించడానికి దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళని తీసుకురానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎన్నో ఆత్మీయ పోరాటాలు జరుగుతూ ఉంటాయి అనమాట. ఒక మనిషిని మార్చాలన్నప్పుడు, మనం ఒక ఆత్మను రక్షణలో తీయాలన్నప్పుడు అక్కడ ఎన్నో ఆటంకాలు ఉంటాయి. మనం ఆత్మీయ యుద్ధం చేస్తూనే ఉండాల. అక్కడున్న మనిషి రక్షణలకి వచ్చే వరకు మనము యుద్ధము ఆపద్దు. మన దేవుని యుద్ధకి మనం వాళ్ళని తీసుకున్న రక్షణ భాగ్యం మనం కల్పించాలి. దేవుడు మనకి ఇచ్చిండు, ఆ బాధ్యతను ఇచ్చిండు, మనము అది నెరవేర్చాలన్నమాట. తప్పకుండా దేవుడు మనతోనే ఉంటాడు, మనతో మాట్లాడుతూ మనం నడిపిస్తూ ఉంటాడు. అందుకని ఇక్కడ అప్పుడు ఇక్కడ చూడండి, ఓన్లీ మీ పురుషులను తీసుకెళ్ళమని చెప్పినప్పుడు ఇక్కడ పురుషులైన మీరు మాత్రం
మాత్రము వెళ్ళి యెహోవాను సేవించుడు, మీరు కోరినది అదే కదా అని వారితో అనగా ఫరో సముఖము నుండి వారు వెళ్ళగొట్టబడిరి. అప్పుడు యెహోవా మోషేతో మిడతలు వచ్చున్నట్లు ఐగుప్తు దేశము మీద నీ చెయ్యి చాపుము, అవి ఐగుప్తు దేశము మీదకి వచ్చి ఈ దేశపు పైరులన్నిటినీ అనగా వడగండ్లు పాడు చేయని వాటన్నిటిని తిరిగి వేయునని చెప్పాను. చూసిండ్రా, ఇక్కడ వచ్చిన సమస్యకు మళ్ళా ఐగుప్తులో దేవుడు మిడతలను ఒలిపించున్నాడు. అలాంటి చూడండి, ఇక్కడ మనతో కూడా దేవుడు మాట్లాడతాడు. మనం ఏ విధంగా ఫైట్ చేయాలన్నది, ఏ విధంగా వాళ్ళతో మాట్లాడినది ఆత్మీయ పోరాటంలో కూడా మనం బాగా వేసే ఉండాలి. సైతానికి లొంగిపోకుండా, సైతాన్ మాటలు సరే అని కాంప్రమైజ్ కాకుండా అక్కడ మనం కూడా యుద్ధం చేయాలన్నమాట. ఇక్కడ యుద్ధం చేస్తున్నాం, మనం కూడా ఆత్మీయ యుద్ధంలో గట్టిగా ఉండాలి. ఇక్కడ మోషే దేవుడు చెప్పినట్టు దేవుడు ఏమైతే పలుకుతున్నాడో, దేవుడు మనతో కూడా ఏం మాట్లాడుతున్నాడు అన్నది మనం గ్రహించినప్పుడు, దేవుడు చెప్పిన మాటలే మనం పలికినప్పుడు సైతానికి రిటర్న్ వెళ్తాయి అనమాట ఆత్మీయ పోరాటంలో. అప్పుడే మనకి విజయం వస్తుంది అనమాట. అక్కడ వడగళ్ళు, ఇక్కడ చెప్తుంది మిడతలు వస్తాయని చెప్పి, అక్కడ ఐగుప్తు దేశంలో మిడతలు వస్తాయని ఫరో రాజుకి చెప్పినప్పుడు అక్కడ ఏమైందంటే, మోషే ఐగుప్తు దేశం మీద తన కర్రను చాపగా యెహోవా ఆ పగలంతయు ఆ రాత్రి అంతయు ఆ దేశం మీద తూర్పు గాలిని విసరజేసెను. ఉదయమందు ఆ తూర్పు గాలి మిడతలు వచ్చెను. ఆ మిడతలు ఐగుప్తు దేశం అంతటి మీదికి వచ్చి ఐగుప్తు సమస్త ప్రాంతములలో నిలిచెను. అవి మిక్కిలి బాధకరమైనవి, అంతకు మునుపు అట్టి మిడతలు ఎప్పుడునూ ఉండలేదు. చూసిండ్రా, ఇట్లా దేవుడు ఇది మనం ఆత్మీయంగా చూసుకోవాలి. ఎప్పుడైతే మన మీదికి సైతాను మన మీదకి వచ్చినప్పుడు, మనం బాగా ప్రార్థన జీవితం కలిగినప్పుడు, యుద్ధం చేస్తున్నప్పుడు, దేవుడు కూడా అక్కడ మన దగ్గర దేవుడు ఆల్రెడీ ఆజ్ఞాపించింది. మనతో పాటు కూడా దూతలు ఉంటాయి, అవి కూడా మనకి సహాయం చేస్తూ ఉంటాయి. మన ఆత్మీయ పోరాటంలో ఫస్ట్ మనం చేయాలి. బాగా ప్రార్థన చేసినప్పుడే ఈ ఆత్మీయ పోరాటంలో మనం విజయం పొందుతాం అనమాట. దేవుడు మనకి సహాయం చేస్తూ ఉంటాడు. ఇక్కడ మోషతో దేవుడు ఉండి ఏ విధంగా అయితే సహాయం చేసిండు వాళ్ళని విడిపించడానికి, అదే విధంగా మనం ఇతరుల కోసం చేస్తున్నప్పుడు ఎన్నో చెప్పినాను కదా, ఎన్నో సైతాలు వస్తూ ఉంటాయి అనమాట మనతో యుద్ధం చేయడానికి. భయంకరమైన కళలు వస్తూ ఉంటాయి మనకి తెలియకుండా. ఇంకా కానీ నువ్వు ఆత్మని గట్టిగా ఉన్నప్పుడు, ప్రార్థన జీవితం కలిగినప్పుడు, నీకు ఏది కూడా నువ్వు బాగా ప్రార్థన చేసి మనము దాన్ని ఎల్లగొట్టవచ్చు అనమాట. నేను కొన్ని నేను చూసిన నాకు ఒక భయంకరమైన కళ్ళలాగా అంటే కళ్ళ వచ్చింది. అందులో నాకు అర్థం ఏం కాలేదు. కానీ ఒక్కటి నాకేం గ్రహించిందంటే, ఇది ఒక యుద్ధం అయితే జరుగుతుంది ఇక్కడ ఆత్మీయంలో. నేను కరెక్ట్ 3 గంటలకు దేవుడు నాకు లేపుతున్నాడు అనమాట. నేను చాలా రోజులు అంది అనుకుంటున్నాను అనమాట, ఈ ప్రభా నాకు మరి 3 గంటలకు లేపుతున్న ప్రభా నేను ఏమని ప్రార్థన చేయాలని చెప్పేసి అనుకున్నప్పుడు దేవుడు చూపించిండు, మనము ఎవరైతే రక్షణ పొందలేదో వాళ్ళ కోసం ప్రార్థన చేయాలని దేవుడు చూపించింది. ఫస్ట్ అయితే నేను 2-3 రోజులు అయితే పండుకున్నా అట్లనే, దేవుడు లేపుతుంటే కూడా అట్లనే వండుకున్నా. మళ్ళా దేవుడు ఏం చేసిండు, నాకు మళ్ళీ నన్ను లేపలేదు. నేను అప్పుడు భయపడ్డా, అయ్యో ప్రభు నాతో మాట్లాడతలేదు మళ్ళీ అని చెప్పేసి నాకు నా ఆత్మీయ మాట్లాడి బైబిల్ చదువుకొని ఓన్లీ ప్రార్థన చేసుకొని వండుకుంటున్నా. కరెక్ట్ నాకు చాలా డేస్ 3 o'clock ప్రార్థన చేస్తాను. 3-4 days మధ్యలో నేను చేయలేదన్నమాట. దేవుడు అది కూడా దేవుడు మాట్లాడుతున్నాను, నువ్వు ప్రార్థన చేసుకోలేదని చెప్పేసి. నేను చేసుకున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడండి వాక్యం ద్వారా కూడా. మళ్ళీ చూడండి, దేవుడు మనల్ని లేపుతా ఉంటాడు ప్రార్థన చేయడానికి, ఆత్మీయ యుద్ధం చేయడానికి కూడా మనకి దేవుడు లేపుతా ఉంటాడు. మనం ఎన్నోసార్లు అంగీకరించామన్నమాట. మనం దేవుడు మాట్లాడిన దానికి మనం లోబడాలి ఫస్ట్. అది కూడా దేవుడు నాకు చూపించిండు. నేను పాటలు పాడుకుని వాక్యం దేవుడు ఏమంటుండు, నువ్వు ఇన్ని పాటలు పాడుతున్నా అన్ని చేస్తున్నావు కానీ లోబడాలా కదా ఫస్ట్. మళ్ళీ ప్రార్థన జీవితం కలిగి ఉంటున్నావు. మళ్ళీ నేను ప్రార్థన చెప్పినప్పుడు ప్రార్థన చేయకుండా అట్లనే 3 గంటలకు లేపినప్పుడు 3 గంటలకు కరెక్ట్ లేచి చేయాలి కదా. నేనేం చేస్తున్నా, కరెక్ట్ 5కి అట్లా చేస్తున్నమాట. అది కూడా దేవుడు చూపించిండు. అప్పుడు నేను ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాను. అంటే ఆత్మీయ యుద్ధంలో దేవుడు మనం సహాయం చేస్తూ ఉంటాడు, లేపుతా ఉంటాడు. మనం బలహీనమైనప్పుడు దేవుడు మనకి హెల్ప్ చేస్తూ ఉంటాడు అనమాట. చూడండి, ప్రేరేపణ దేవుడు ఉపవాసం ఉండమని ప్రేరేపించినప్పుడు కూడా మనం ఉపవాసం ఉండాల్సిందే. చాలాసార్లు మనం దాన్ని ఏం చేస్తామంటే పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాం అనమాట. అయితే దేవుడికి తెలుసు ఆల్రెడీ ఏం రాబోతుందో లేదా. దేవుడు అన్ని ముందు ఎరిగిన దేవుడు. మనము మన సొంత ఆలోచనతో వెళ్తా ఉంటాం. వచ్చినప్పుడు తప్పకుండా చేయాలని దేవుడు మాట్లాడండు.
సో ఇక్కడ మోషేకి కూడా దేవుడు హెల్ప్ చేసిండు ఆత్మీయ యుద్ధంలో కూడా. ఇక్కడ శరీరకంగా వాళ్ళు చూస్తుంది కానీ ఆత్మీయంగా చూసుకుంటే దేవుడే యుద్ధం చేస్తున్నాడు ఇక్కడ. ఇక్కడ మోషే ద్వారా దేవుడే యుద్ధం చేసిండు. ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ దేవుడు చేయాలనుకుంటే ఒకటేసారి దేవుడు ఇట్లా మ్యాజిక్ లాగా ఇట్లా చేసేస్తాడు. కానీ దేవుడు న్యాయంగా దేవుడు ఏం చేసింది, దేవుడు ఇక్కడ ఫస్ట్ లో చూసుకుంటే కనుక ఇక్కడ మనము ఆయన అద్భుత రాజకాలు ఆయన చేసిన ప్రతి క్రియలను ప్రతి ఒక్క చూడడానికి దేవుడు చూపించింది. ఇక్కడ ఆయన చేయొచ్చు, ఇట్లా ఆయన అనుకుంటే ఏదైనా చేయొచ్చు, దేవుడు ఆటోమేటిక్ గా కూడా చేయొచ్చు. కానీ దేవుడు న్యాయమైన దేవుడు మనకి కరెక్ట్ గా న్యాయంగానే చేశాను అనమాట. దేవుడు ప్రతి న్యాయంగానే చేస్తూ ఉంటామన్నమాట. మనము అనుకుంటే నేను ఒకసారి అనుకున్నాను అనమాట, ఇక్కడ దేవుడు ఐగుప్తు ప్రజలను విడిపించాలంటే మళ్ళీ ఇన్ని సంవత్సరాల వాళ్ళు స్లేవరీగా ఉన్నప్పుడు మరి ఒక్కటేసారి ఇట్లా అంటే నేను అనుకున్నాను. తర్వాత దేవుడు ఇది కూడా మాట్లాడాడు, ఏంటంటే దేవుడు ఆయన నామానికి మహిమ కలిగేలాగా పుట్టి గుడ్డోడు ఉంటాడు కదా, అక్కడ కూడా వాళ్ళు అంటారు కదా, వాళ్ళు ఆయన ఎందుకు పుట్టి గుడ్డోడు అని చెప్పేసి వార్తలు. అయితే దాని ద్వారా కూడా దేవుడు మాట్లాడాడు. ఇక్కడ కూడా దేవుడు మాట్లాడాడు. ఏమన్నా దేవుడు ఇక్కడ నా క్రియలు ప్రతి ఒక్క చూడడానికి ఇక్కడ నేను అతన్ని కాబట్టి మోషే ఆరోను ఇక్కడ ఫస్ట్ లో 10వ వచనంలో చూసుకుంటే ఫస్ట్ లాంటిలో ఉన్నాడు దేవుడు. ఆయనే సూచక క్రియలను దేవుడు సూచక క్రియలను ప్రతి ఒక్కరు తెలుసుకోవడానికి అనే దేవుడు చూపించింది అనమాట. ఆయన న్యాయంగా దేవుడు, ఆయన ఆటోమేటిక్ చేయాలంటే చేయొచ్చు, కానీ ఆయన ఆల్రెడీ మనకి న్యాయంగా ఉన్న దేవుడు. సో ఇక్కడ చూసుకుంటే రెండవది కూడా చూసినాం మనము, తెగుళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఇట్లా దేవుడు అక్కడ ఐగుప్తు దేశంలో నుంచి ఇజ్రాయెల్ ప్రజలను తెప్పించినప్పుడు అక్కడ ఫరో రాజు అస్సలు వాళ్ళని పంపించకపోతే, అదే విధంగా చెప్తున్నాను కదా, మనము ఎవరైనా సేవకు తీసుకురావాలి, ఎవరైనా మార్చాలనుకున్నప్పుడు ఆత్మ పోరాటంలో ఇదే విధంగా మనకి యుద్ధాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో మనం ఆరాధన చేస్తూ దాన్ని జయిస్తా పోవాలన్నమాట. అప్పుడే దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. తర్వాత ఇక్కడ చూసుకుంటే 14th verse లో ఇక్కడ 10th ఎక్సోడస్ 10th chapter 14th verse లో చూసుకుంటే, ఆ మిడతలు ఐగుప్తు దేశం అంతటి మీదికి వచ్చి ఐగుప్తు సమస్త ప్రాంతములలో నిలిచేను, అవి మిక్కిలి బాధకరమైనవి, అంతకు మునుపు అట్టి మిడతలు ఎప్పుడునూ ఉండలేదు, తరువాత అటవీ ఉండబో, అవి నేల తరుము కప్పెను, ఆ దేశమున చీకటి కమ్మెను, ఆ దేశపు కూరగాయలన్నిటిని ఆ వడగండ్లు పాడు చేయని వృక్ష ఫలములన్నిటినీ అవి తినివేసెను. ఐగుప్తు దేశమంతటా చెట్లై గాని కులము కూరై గాని పచ్చని ఏది మిగిలి ఉండలేదు. అంత ఘోరమైన తెగులు దేవుడు గురిపించిండు ఎప్పుడైతే వాళ్ళు ఆయన దేవునికి అంటే మరి ఇక్కడ ఫరోని కూడా కఠినపరిచిన దేవుడు కఠిన విధాన్ని కూడా దేవుడే కఠినపరచు. మళ్ళీ చూడండి, అందుకని ఇక్కడ మనము యుద్ధం అంటే సైతాన్ కూడా మన దగ్గరికి వస్తుందంటే దేవుని ఆజ్ఞ లేకుండా కూడా రాదు అది అక్కడ వస్తున్నాయి. అంటే ఎంతకి ఏదైనా కూడా ఫరోకి అక్కడ ఐగుప్తు దేశంలో నుంచి ఇజ్రాయెల్ ప్రజలను పంపించడానికి అస్సలు ఇష్టం ఉండదు. అదే విధంగా సైతానికి కూడా మనం మార్పు చెందాలని అస్సలు ఇష్టం ఉండదు. కాబట్టి అది యుద్ధం చేస్తూనే ఉంటాయి అన్నమాట మనల్ని పడగొట్టడానికి. సో అదే విధంగా ఇక్కడ ఏ విధంగా శారీరకమైన యుద్ధం జరిగిందో ఐగుప్తు నుంచి ఇజ్రాయెల్ ప్రజలకి ఏదైతే జరిగిందో అదే విధంగా మనకి ఆత్మీయంగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ చూడండి, మనం ఇంకో విషయం చూసుకుంటే కనుక, కాబట్టి ఫరో మోషే అహరోనులను త్వరగా పిలిపించి, నేను నీ దేవుడైన యెహోవా ఎడలను మీ ఎడల పాపము చేసి తిని మళ్ళీ పాపము చేసి తిని, మీరు దయచేసి ఈసారి మాత్రమే నా పాపము క్షమించి నా మీద నుండి ఈ చావు మాత్రము తొలగించుమని మీ దేవుడైన యెహోవాను వేడుకొనుడనగా, అంతటు ఫరో ఎదురు నుండి బయలువెళ్ళి యెహోవాను వేడుకొనెను. అప్పుడు యెహోవా గాలిని త్రిప్పి మహాబలమైన పడమటి గాలిని విసిరజేయగా అది మిడతలను కొంచెం ఎర్ర సముద్రంలో పడవేసెను. చూడండి, ఈ తెగుళ్ళు కాకుండా ఇంకా దేవుడు పంపించిన ఈ 10 తెగుళ్ళు మనము ఎన్నోసార్లు మనము విన్నామన్నమాట. అయితే ఇక్కడ చూడండి, నెక్స్ట్ వర్స్ చూసుకుంటే కనుక ఇక్కడ మళ్ళీ
నేను ఏమంటున్నా, ఆత్మీయంగా మనం దేవుడు కూడా మనతో పోరాటం, అంటే పోరాటానికి శక్తి ఇస్తాడు ఆత్మీయంగా కూడా, సైతాన్తో పోరాటానికి. మనం వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు నిజంగానే యుద్ధాలు అయితేనే ఉంటాయి. ఎన్నోసార్లు కొంతమంది మనం బైబిల్ చదివేటప్పుడు కూడా యుద్ధం అయితేనే ఉంటది. ఆత్మీయ పోరాటం మనం కరెక్ట్ గానే అర్థం చేసుకున్నాం. ఏం అర్థం చేసుకోవాలి అనుకున్నప్పుడు కూడా దేవుడు ఆత్మీయంగా మాట్లాడుతూ ఉంటాడు. కొన్ని సార్లు కొన్ని వాక్యాలు మనకి సైతాన్ మనకి వేరేగా ఆలోచన ఇస్తూ ఉంటాడు, తప్పు మార్గం నడిపిస్తూ ఉంటాడు. సో అది కూడా ఆత్మీయ పోరాటమే. అలాంటప్పుడు మనము వాక్యం గ్రహించినప్పుడు ఆత్మలు మనలో కూడా సర్వసత్యంలో, దేవుని పరిశుద్ధాత్మ మనలో వచ్చినప్పుడు అది మన సర్వసత్యంలోకి నడిపిస్తుంది. అప్పుడే నువ్వు గ్రహించబోతుంది. ఒకసారి చదివితే అయితే అస్సలు మనకి రాదు, మనకు అర్థం కాదు అది. ఎందుకంటే మనము ఎన్నో విధాలుగా ఆలోచన చేస్తూ ఉంటాం, సైతాన్ ఆలోచన కలిగి. మొత్తం ఈలోక ఆలోచన, సైతాన్ ఆలోచన కాదు, ఈలోక ఆలోచన. మనము ఇక్కడ ఇదే అలవాటు చొప్పున ఉండడం వల్ల మనము కంప్లీట్ గా దేవుని మీద ఆధారపడకుండా ఉండుంటాం అనమాట. అందుకే మనము చాలా ఆత్మీయంగా ప్రార్థన చేసిన ప్రతిదీ నువ్వు అన్ని వదిలేసి దేవుడి మీద ఆధారపడినప్పుడు, దేవుని వైపు చూస్తున్నప్పుడు, అప్పుడే గాని మనకి పరిశుద్ధాత్మ శక్తిని మనతో మాట్లాడుతూ ఉంటుంది. హాఫ్ అక్కడ హాఫ్ ఇక్కడ చేస్తే మాత్రం అంతా అది వ్యర్థమే. అరినట్టు మనం అనుకుంటే మనకు అరినట్టు అర్థమైంది అనుకుంటాం, కానీ ఏమవుతుంది అక్కడ మనం మోసగించుకుంటా ఉంటాం అన్నమాట. నాకు చాలా సార్లు నేను వాక్యం చదివినప్పుడు, నార్మల్ గా చదివినప్పుడు, నేను ఒకసారి చదివినప్పుడు అర్థమైందన్నట్టు అనిపిస్తుంది. కానీ నేను లోతుకి ఎప్పుడైతే తను 10 సార్లు చదివి ఒక వర్డ్ ని గ్రహిస్తాను, అప్పుడు నాకు లేని ఎక్కువ దేవుడు మాట్లాడుతూ ఉంటున్నమాట. ప్రతి ఒక్క వర్డ్, బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క వర్డ్ ని మనం అర్థం చేసుకున్నప్పుడే ఆత్మీయంగా దేవుడు మనతో మాట్లాడినది అర్థమవుతుంది. అంటే అన్నిసార్లు మనం దేవునితో మాట్లాడితే దేవుడు అంటే కొన్నిసార్లు మనకి ఆత్మీయంగా మనకి దేవుడు దర్శనం ఇచ్చినప్పుడు కూడా ఎక్కువ అర్థం కాదు, లైట్ గా అర్థమవుతుంది. దాన్ని బట్టి మనం మళ్ళీ బైబిల్లో చూసుకుంటేనే మనకి క్లియర్ గా అర్థమవుతుంది అనమాట. ఇది నాకు ఎన్నోసార్లు జరిగింది. అందుకే నేను ఈ వాక్యాన్ని, దేవుడు ఈ వాక్యం చదవమని చూపించాను. తర్వాత 21 వచనాలు, అందుకు యెహోవా మోషేతో, ఆకాశము వైపు నీ చెయ్యి చాపుము, ఐగుప్తు దేశము మీద చీకటి చేతికి తెలియనంత చిక్కని చీకటి కమ్ముననెను. మోషే ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశం అంతా 3 దినములు గాఢాంధకారం ఆయను. చూస్తుందా, మనం ఏం చేస్తాం, సువార్త చెప్పడానికి వెళ్ళినప్పుడు కొంతమంది వినకపోతే వదిలేసి అక్కడిని ఇంకా వెళ్ళిపోతాం. అంటే చాలాసార్లు నేను తనకి చెప్పాలనుకున్న వాక్యము ఏమవుతుందంటే, వాళ్ళు వినర్లే, ఇంకా వీళ్ళు ఎంతేలే అన్నట్టు అంటే వెళ్ళిపోతా ఉంటాం. అది తప్పు అని కూడా దేవుడు చూపించు. మనం విజయం పొందే వరకు మనం యుద్ధం ఆపద్దు. అది కూడా దేవుడు నాతో మాట్లాడండి. మరి వాళ్ళ కోసం మనం కఠినంగా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు, వాళ్ళ మార్పు చెందే వరకు. అంటే దేవుడు చూపించు బలంగా కోసం ప్రార్థన చేయమంటే ఖచ్చితంగా వాళ్ళు వారి మనసు పొందే అవకాశం అంటే ఉంది. దేవుడు ఆల్రెడీ తెలుసు, మనం ప్రార్థించాలని కూడా దేవుడు. ఇక్కడ మనం మోషన్ కూడా దేవుడు పంపించింది కదా, ఇజ్రాయెల్ ప్రజల్ని మన అక్కడ నుంచి వాళ్ళ ఆ బానిసత్వం నుంచి తీసుకురావడానికి. మరి ఇక్కడ కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మనము ఎంతో మంది సేవ వెళ్తా ఉంటాం, చెప్పాలా వీళ్ళకి వద్దా అనుకున్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడాలి, ఎవరికి ఏ విధంగా సేవ అంటే వాక్యం అందించాలన్నది కూడా దేవుడు మాట్లాడుతుంది. నేను చాలా మంది ఒక సువార్త చెప్పాలనుకున్నప్పుడు మళ్ళీ వీళ్ళు వింటారా వినరా, లేకపోతే వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు, వీళ్ళు చాలా పూజలు చేస్తున్నారు, మళ్ళీ ఎట్లా చెప్పాలని చెప్పేసి అనుకుంటా ఉంటే వాళ్ళ కోసమే ప్రార్థన చేయమని దేవుడు చూపిస్తా ఉన్నాడు. అందుకని ఇప్పుడు చూడండి, వాళ్ళు బానిసత్వంలో ఉన్నారు, వాళ్ళు ఈ లోకరీత్యంగా బానిసత్వంలో ఉన్నారు. వాళ్ళని మనం రావాలంటే యుద్ధం చేయాల్సిందే. మళ్ళీ మనం వదలద్దనమాట. దేవుడు చూపిస్తా ఉంటాడు కదా మనకి. మనము పట్టుదలతో ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేవుడు మనతో మాట్లాడుతుంది, అండ్ అక్కడ ఎంతో సమీపంలో ఉంది. మనం ఎన్నోసార్లు వాక్యం కూడా విన్నాం. రెవల్యూషన్ చాప్టర్ లో మన బైబిల్ స్టడీ వింటూనే ఉన్నాం. మాట్లాడుతున్నాడు అన్న మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, దేవుడు మనతో మాట్లాడుతున్న ఆత్మీయంగా కూడా మాట్లాడుతున్నాం. మరి ఇంత తెలిసి కూడా మనం ఇంకా క్యాజువల్ గా వదిలేసి మనంతలో మనం చూసుకోవడం, ఇంకా మనమే ఇంకా తెలుసుకొని కూడా ఇంకా బానిసత్వంలో ఉన్నామా, లేక చాలా మంది ఇప్పుడు మనమే బానిసత్వంలో మనమే మోసపోతున్నాం. అంటే ప్రార్థన జీవితం లేకుండా ఈ లోకరీత ఉన్న వాటితో టైం పాస్ చేసేస్తున్నాం అనమాట. ఇది కూడా దేవుడు చూపించింది. అందుకని ఈ వాక్యము మరి దేవుడు మాట్లాడుతూ మనకి ఇచ్చిన దేవుడు బాధ్యత. మోషేకి అక్కడ ఎట్లయితే బాధ్యత ఇచ్చిండో దేవుడు, అక్కడ ఐగుప్తులో నుంచి ఇజ్రాయెల్ ప్రజలను తీసుకురావడానికి యుద్ధం చేసినప్పుడు అక్కడ దేవుడిని నడిపించిండో, అదే విధంగా దేవుడు అంటూ నేను కూడా మీకు సహాయం చేస్తాను, మీరు వెళ్ళండి, మీరు చెయ్యండి, మీరు
బానిసత్వంలో ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరు అంటే మీరు చెప్పండి సువాత మీ నుండి మీ పక్షాన్ని యుద్ధం చేస్తుంది ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాను. అందుకని ఈ వాక్యాన్ని నేను షేర్ చేసుకున్నాను. అదేవిధంగా ఎక్సోడస్ 34 ఇది ఇక్కడ చూసుకుంటే ఎక్సోడస్ 34 19th చాప్టర్ లో నుండి చూడండి, అక్కడ 10 తెగుళ్ళు వచ్చినప్పుడు దేవుడు అక్కడ ఫరో రాజు దానిలో కఠినపరచు, ఆయనకు తెలియకుండా అక్కడ లేని లేదు. తర్వాత దేవుడు వాళ్ళను రప్పించింది. మొత్తం ఐగుప్తు దేశం నుంచి దేవుడు మళ్ళీ వాళ్ళని రప్పించింది. 19 verse చూసుకుంటే కనుక ఐగుప్తులో నుండి మీరు బయలుదేరి వచ్చి తిరిగి ప్రతి తొలుచులు పిల్లయు నాది, ఈ పశువులలో తొలుచులుదైన ప్రతి మగతి దూడే గాని గొర్రెపిల్లే గాని అది నా దగును. అంటే ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ దేవుడు ఏమని చెప్తూ, దేవుడు యుద్ధం చేసినప్పుడు ఇక్కడ ఐగుప్తు దేశం నుంచి ఇజ్రాయెల్ ప్రజల్ని విడిపించిన దేవుడు. విడిపించిన తర్వాత ఏమైందంటే అక్కడ వాళ్ళు నిబంధన దేవుడి దగ్గర చేసుకుంటారు. ఇక్కడ చూడండి 34th చాప్టర్ ఎక్సోడస్ 34th చాప్టర్ లో వేసుకుంటే 10th verse లో, ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడైనాను ఏ జనములోనైనాను చేయబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదని. నీవు నీ ప్రజల నున్నావు, ఆ ప్రజలందరూ యెహోవా కార్యములు చూచెదరు. నేను ఎడలా చేయబోనది భయంకరమైనది. నేడు నేను నీకు ఆజ్ఞాపించిన దాన్ని అనుసరించి నడువుము. ఇదిగో నేను అమోరీయులను, కనానీయులను, హిత్తీయులను, పెరిజీయులను, హివ్వీయులను, మోబూసీయులను యువత నుండి వెళ్ళగొట్టేదను. ఈ చూసిందా, ఈ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? మన దగ్గర ఎవ్వరు కూడా నిలబడమాట. అంటే ఏ విధమైన ఆత్మ, ఏ విధమైన దురాత్మ కూడా, ఎలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా, ఎలాంటి దురాత్మ అయినా కూడా దేవుడు ఏమంటున్నాడో వాళ్ళందరితో యుద్ధం చేసి మనల్ని సువార్త చెప్పడానికి వెళ్ళినప్పుడు సహాయం చేస్తా అంటున్నాడు. దేవుడు ఇక్కడ ఐగుప్తు దేశం నుంచి ఇజ్రాయెల్ ప్రజల్ని రక్షించి ఉండి ఇక్కడ ఫస్ట్ ఎన్నో అద్భుత రాజకాలు చేసి ఎన్నో తెగుళ్ళు కూర్పించాడు. మన కూడా ఆత్మీయ పోరాటం అట్లనే ఉంటది అనమాట. చాలా సమస్యలు, అదొక ఆత్మీయ పోరాటం. మనం ఏం చేస్తాం, ఈ రోజు ప్రాబ్లం ఉంది కదా ఇది వద్దులే అని వదిలేస్తాం. అంటే నేనేమంటున్నా, ఇతరులకు ప్రార్థించినప్పుడు చాలా ఈ శారీరకమైన ఇబ్బందులు కూడా, అది కూడా ఒక ఆత్మీయ పోరాటంలా, ఆత్మీయంగా కూడా శరీరం సరిగా లేకపోతే మనం ఆత్మీయంగా కూడా మనకి డిస్టర్బెన్స్ అవుతా ఉంటది. కానీ ఎప్పుడైతే నువ్వు ఆత్మీయంగా నువ్వు గట్టిగా ఉంటావు, దేవుని ప్రార్థిస్తావు, తప్పకుండా అక్కడ మనకి దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు అనమాట. అట్లా అవ్వదని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. మనం వెనక తిరగడానికి లేదు ఇక్కడ. సో ఇక్కడ చూడండి, ఎన్నో విధమైన ఆత్మలు, దురాత్మలు వెంట పడతా ఉంటాయి. నేనైతే ఎట్లా చూసినా అంటే, నేను ప్రార్థన చేసేటప్పుడు నాకైతే దేవుని దయ వల్ల నేను దేవుడు చూడండి ఒకరికి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఇస్తాడు. నా విషయంలో అయితే దేవుడు కళల ద్వారా, మళ్ళీ నేను డైరెక్ట్ గా అయితే చూడలేదు కానీ కళ్ళ ద్వారానే నేను చూసినాను. అప్పుడు నాకు ఆత్మీయ యుద్ధం జరిగినట్టే అనిపించింది. అందుకని దేవుడు నాకు 3 o'clock లేపుకున్నాను నేను గ్రహించిన. అప్పుడు ఎందుకు ఇట్లా ఇచ్చిందబ్బా అనుకున్నప్పుడు, మరి దేనికోసం ప్రార్థించాలో కూడా అర్థం కాలే. అప్పుడు దేవుడు మాట్లాడిండు నాతో. సో దేవుడు ఏం మాట్లాడుతుంది, తప్పకుండా మనం సువార్త అందించాలి. ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని చెప్పేసి అసలు ఆపడానికి లేదనమాట. నిజంగానే ప్రాబ్లమ్స్ వస్తాయి, అవి రాకుండా ఉండదు. అవి వస్తేనే దేవుడికి తెలుసు ఆల్రెడీ వస్తాయని దేవుడు మనకు చెప్పిండు. తెప్పించేది కూడా అక్కడ దేవుడు, పెట్టేది కూడా దేవుడే. మనం విశ్వాసంలో గట్టిగా ఉన్నామా లేదని పరీక్షిస్తారు దేవుడు. మనం ఏం లేకుండా మనం ఎట్లా విజయం పొందుతాం? మనం దేవుని తెలియకుండా ఏది కూడా రాదు ఇక్కడ. దేవుడు ఇప్పుడు ఎదుటి వాళ్ళు కూడా వాళ్ళు వినడానికి వాళ్ళు సైతాన్ని కూడా పంపించింది కూడా దేవుడే అక్కడ. మరి మనం ఎట్లా అక్కడ శోధనని మనం ఎట్లా జయిస్తాము, అది కూడా దేవుడు మనకి సహాయం చేస్తుంది మనం ప్రార్థించినప్పుడు. కానీ గ్రహించేదే మనమే గ్రహించకుండా, ప్రార్థన జీవితం ఉండకుండా మనమే అట్లా తప్పు చేసుకుంటాం తప్ప, దేవుడు ఆల్రెడీ అన్ని ఇచ్చేసింది, దేవుడు ఆల్రెడీ చెప్పేసింది మనకి. నాకైతే దేవుడు ఇదే మాట్లాడాలి. దీని విషయంలో నేను బాగా ప్రార్థించినప్పుడు ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ మెనీ డేస్ అనమాట. ఈ యుద్ధమే అవుతుంది, ఆత్మీయ యుద్ధమే అవుతుంది. ప్రభా ఏం చేయాలో అర్థమవుతుంది. ఒక్కొక్కసారి ఎట్లా అనిపిస్తుంది అంటే, మొత్తం ఇంకా ప్రార్థనలో కూర్చొని ప్రార్థన చేద్దాం అనిపిస్తుంది. ఒక్కోసారి శరీరకమైన అప్పుడే ఏదైనా ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి మనకి. సో అదే దేవుడు అంటుంది మనకి, ఆత్మీయ యుద్ధం అయినప్పుడు ఇవన్నీ శారీరకంగా ప్రాబ్లమ్స్ వస్తాయి,
కుటుంబ ప్రాబ్లమ్స్ వస్తాయి, చుట్టుపక్కల మనం ఎక్కడైనా వర్క్ దగ్గర కూడా వస్తుంటాయి. కానీ మనము దేవుడు మాట్లాడిన విషయాన్ని మనం లోబడి తప్పకుండా మనం సువార్త అందించాలని దేవుడు మాట్లాడుతున్నమాట. సో నేను ఈ వాక్యాన్ని ఇంతటితో ముగిస్తాను. దేవుడు చేసే సూచక క్రియాలను మనం ఎప్పుడు కూడా మరవకూడదు. దేవుడు మనకు తోడే ఉంటాడు. సో ఎక్సోడస్ 10th chapter దేవుడు చేసిన అద్భుత దేవుడు మోషన్ ఎట్లయితే ఎంచుకొని అక్కడ పంపించిన ఐగుప్తు అలాగే మనల్ని కూడా పంపించిన ఆత్మీయ యుద్ధం చేయడానికి, ఇతరులను రక్షించడానికి, వాళ్ళ బానిసత్వం ప్రేరేపించడానికి. అది మనం గుర్తు పెట్టుకున్నాము. దాన్ని మనం ప్రార్థనలో చేద్దాము. దానికోసం ప్రార్థన చేసుకున్నాము. ప్రార్థన స్తోత్రం పరిశుద్ధాత్మ దేవ, కృపా కనికరంగల దేవ. అవును ప్రభా తండ్రి, మరి అదినములను ప్రభా తండ్రి, మరి మోషన్ ప్రభా తండ్రి, ఐగుప్తులను ఇజ్రాయెల్ ప్రజల్ని ప్రభా విడిపించడానికి ప్రభా తండ్రి మీరు వాడుకున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఎంతో గొప్ప దేవుడు ప్రభా. ఎప్పుడైతే ప్రభా మేము మీకు ప్రభా లోబడి వింటావో ప్రభా, అప్పుడే ప్రభా తండ్రి మేము మాతో మాట్లాడతాం ప్రభా తండ్రి. మా కోసం ఎంతో ఎదురు చూస్తున్నారు తండ్రి. వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా తండ్రి. మళ్ళీ ప్రభా మేము సువార్త ప్రభా అందజేస్తుండగా ప్రభా రక్షణ మార్గాలకి ఎవరికి తెప్పించాలనుకుంటాం. అక్కడ కూడా ఎన్నో ఆత్మీయ యుద్ధాలు జరుగుతున్నాయి తండ్రి. వాటన్నిటిలో మాకు నడిచే గొప్ప దేవుడిగా ఉన్నావు ప్రభా తండ్రి. ఏసియా ప్రభా వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు కూడా మీరు లెక్కలేని వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభా. విన్న వాక్యాన్ని సైతం ఎత్తుకోపోకుండా ప్రభాతాన్ని వారి విధంలో భద్రపరచండి ప్రభాతాన్ని. నిరంతరంగా ఈ వాక్యం ప్రభా ఆశీర్వదించండి ప్రభాతాన్ని. మార్పు కలిగి జీవితం మా అందరికి అనుగ్రహించండి ప్రభా. విన్న ప్రభాతాన్ని విన్న వారికి దీవించి ఆశీర్వదించండి ప్రభాతాన్ని. ఆన్లైన్ మీటింగ్ కి అటెండ్ ప్రతి బిడ్డని జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభా. రాని వాళ్ళకు జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభా. ప్రతి విధమైన సహాయం చేసి ప్రభా మీది మహిమగంతా ప్రభావాలు పొందమని ప్రార్థిస్తూ మా కొరకే రానున్న యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను నా తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్. మన మధ్యన మనోజ్ బ్రదర్ ఆశీర్వాదం ఇస్తారు. మనోజ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఆశీర్వాదం. మన ప్రభుని యేసు ప్రభు కృప ఎల్లప్పుడూ సదాకాలం కేపీఎన్కు ప్రతి పరిశుద్ధులకు దేవుని కృప సదాకాలం మనందరూ తోడుండు కాక. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. అందరూ ప్రైజ్ లార్డ్.